హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులందరి కోసంగా మనం 4 మార్కుల ప్రశ్నల్ని చాలా కష్టపడి చదువుతున్నాము, చాలా ఆన్సర్ని నేర్చుకుంటున్నాము, రాస్తున్నాము. కానీ 4కి 4 మార్కులు అయితే మనకి లభించడం లేదు. మనకి 4 అంటే 4కి 4 మార్కులు లభించాలంటే 4 మార్కుల ప్రశ్నల్ని ఎలా రాయాలి, ఎలా రాస్తే మనకి 4 మార్క్స్ వస్తాయి? హౌ టు రైట్ 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇది మన సమస్య. మరి 4 మార్కుల ప్రశ్నలు మనకి 8 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మనం రాయాల్సింది 6 ప్రశ్నలు. మరి ఈ 6 ప్రశ్నల్ని ఎలా రాసి 6 into 4 24 మనం సంపాదించగలము అనేది ఈరోజు. మరి 4 మార్క్స్ క్వశ్చన్స్ని రాసేటప్పుడు నాన్న ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఎలా రాయాలి అంటే మొదటగా సైడ్ హెడ్డింగ్ పెట్టాలి. ఉదాహరణకి ఇప్పుడు ఐసి మృత్యు సుమృత్యు అని అనుకోండి. సైడ్ హెడ్డింగ్ పెట్టాను. మొదటగా ప్రశ్నకి సైడ్ హెడ్డింగ్ని పెట్టాలి. సైడ్ హెడ్డింగ్ పెట్టిన తర్వాత బాక్స్లో పార్ట్ కవి అదే ప్రోజ్ నుంచి ఇచ్చాడు అనుకోండి. క్వశ్చన్ ప్రోజ్ నుంచి బడే బాయి సాహబు ఇలాంటి పాఠాల నుంచి ఇచ్చాడు అనుకోండి, పార్ట్ లేఖక్ అని పెట్టాలి. పెట్టిన తర్వాత ప్రశ్న రాసేటప్పుడు మొదటగా పరిచయ్ అని ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టాలి. పరిచయ్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి ఇక్కడ यह प्रश्न ఇప్పుడు సపోజ్ ఇది మనుష్యత, ఏ పాఠం అయినా కానీ డాష్ नामक पाठ से दिया गया है. पाठ के कवि डैश है. पाठ की विधा పోయిటరీలో లెసన్స్ కనుకైతే కవిత అని రాస్తాము, ప్రోజులో లెసన్స్ కనుకైతే కహాని అని రాస్తాం. విధా డాష్ హై. ఈ విధంగా నాన్న సైడ్ హెడ్డింగ్ పెట్టాలి, బాక్స్ పెట్టాలి. బాక్స్లో పార్ట్ కవి, ప్రోజ్ కనుకైతే పార్ట్ లేఖక్. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ పరిచయ్ అని పెట్టి యహ ప్రశ్న డాష్ నామక్, ఆ డాష్లో ఏ పాఠం నుంచి ఆ క్వశ్చన్ ఇచ్చుంటే అదనమాట. డాష్ నామక్ పార్ట్ సే దియా గయా హై. పార్ట్కి కవి ఆయన పేరు రాసేయాలి. పార్ట్కి విధ, పోయిటరీ కనుకైతే కవిత అని రాయండి, ప్రోజ్ కనుకైతే కహాని అని రాయండి. అలాగే ఆ తర్వాత ఇక ఆన్సర్లోకి వెళ్తున్నాము. ఆన్సర్లోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏం చేస్తారు అంటే ఇంకొక సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఆ సైడ్ హెడ్డింగ్ ఏంటంటే విషయ్. ఇక్కడ రాసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారా అంటే క్వశ్చన్తో స్టార్ట్ చేయండి. ఆయన స్టార్ట్ క్వశ్చన్. అంటే ఏంది? కవినే కైసి మృత్యుకో సుమృత్యు కహా హై అని క్వశ్చన్ అన్నాడు కదా. సేమ్ అదే క్వశ్చన్ కవినే ఆ కైసి అనేది తీసేయండి. కవినే ఐసి మృత్యుకో సుమృత్యు కహా హై అని చెప్పి క్వశ్చన్ రాసేసి
ఆ కైసి క్యా కబ్ అనే ఆ మాటల్ని తీసేసి ఆ క్వశ్చన్ని రాసేసి ఆ తర్వాత ఆన్సర్ని మినిమం 4 or 5 లైన్స్ ఆర్ పాయింట్స్ రాస్తే సరిపోతుంది. కొంతమంది అడుగుతారు పాయింట్స్గా ఆన్సర్ని రాయొచ్చా అని. పాయింట్స్గా ఆన్సర్ రాయొచ్చు నాన్న, కానీ నేనైతే ఏమంటానంటే పారాగ్రాఫ్గా రాస్తేనే మంచిది అంటాను. ఆ తర్వాత ఆన్సర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్వశ్చన్తోనే ఎండ్ చేయాలి. క్వశ్చన్తో ఎండ్ చేయండి. ఆన్సర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ హెడ్డింగ్ పెట్టండి. అదేంటంటే విశేషత అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. సైడ్ హెడ్డింగ్ పెట్టి ఇక్కడ ఒక్క పాయింట్ రాయండి. సపోజ్ ఇప్పుడు మనుష్యత పాఠం కదా, మనుష్యత పాఠంలో మానవత్వం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏందిరా అంటే మానవత సంబంధించి కాబట్టి మానవ సేవా హి మాధవ సేవా హై, పరోపకారకే పద్ పర్ చల్నా చాహియే అని చెప్పి ఒక లైన్ రాసేసేయండి. అలాగే పాఠాన్ని బట్టి అదే మీరాబాయి అయితే భగవంతుడు భక్తి దీనికి సంబంధించి కాబట్టి ఒక పాయింట్, ఇది మనుష్యత కాబట్టి మానవ సేవా హి మాధవ సేవా హై, పరోపకారికే పద్ పర్ చల్నా చాహియే అని ఒక విశేషత రాసేసేయండి. ఈ విధంగా రాయాలి నాన్న. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ రాయాలి, బాక్స్ పెట్టాలి, పార్ట్ కవి అని రాయాలి. అదే ప్రోజ్ కనుక అయితే లేఖక్ అని పెట్టాలి. మొదటి సైడ్ హెడ్డింగ్ పరిచय, यह प्रश्न डैश नामक पाठ से दिया गया है, पाठ के कवि डैश है, पाठ की विधा डैश है. ఇక్కడ పద్య భాగం అయితే కవిత అని రాస్తాము, గద్య భాగం కనుక అయితే కహాని అని రాస్తాము. ఇక్కడ కవి అని పెట్టాం కదా, అదే ప్రోజ్. గద్య భాగం కనుక అయితే లేఖక్ అని పెడతాం. ఆ తర్వాత విషయాన్ని పెట్టి క్వశ్చన్తో ఆన్సర్ని స్టార్ట్ చేస్తాము, క్వశ్చన్తో ఆన్సర్ని ఎండ్ చేస్తాం. మధ్యలో ఒక 4 లేదా 5 వాక్యాలు ఆన్సర్ రాస్తాం. విశేషత అని పెట్టి కామన్గా ఒక్కొక్క పాఠం నుంచి ఒక్కొక్క మెయిన్ సెంటెన్స్ని ఒకదాన్ని రెడీ చేసి పెట్టుకోండి. 3 మార్క్స్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్ రాసినా అదే లైన్ విశేషత రాసేసేయండి. లాస్ట్ ఫినిషింగ్ స్కేలు పెన్సిల్ తీసుకొని 2 గీతలు గీయండి ఆన్సర్ కంప్లీట్ అయ్యాక. ఇక్కడ వాడాల్సిన రంగులు కూడా నాన్న, సైడ్ హెడ్డింగ్స్ అన్నిటికీ కూడా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుని వాడండి. ఆన్సర్స్ అన్నిటికీ కూడా బ్లూ బాల్ పాయింట్ పెన్ను వాడండి. సైడ్ హెడ్డింగ్స్కి మాత్రమే బ్లాక్ వాడాలి, ఆన్సర్కి బ్లూవే వాడాలి. గీతలు కొట్టడానికి బాక్స్ గీతలకి వీటన్నిటికీ కూడా పెన్సిల్ని వాడండి. ఇది నాన్న 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇలా రాస్తే మీకు 4కి 4 మార్కులు తప్పకుండా వస్తాయి. అది ఇలాంటి వీడియోలు ఇక మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. మీకు మంచి మార్కులు తెప్పించే ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. కాబట్టి మన ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి, PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.